తెలుగు భాష క్రమక్రమంగా అంతరించిపోతున్న వేళ, తెలుగు భాషకే తలమానికమై వెలుగుతున్న పద్యం కనుమరుగవుతున్న వేళ, మాతృభాషను కాపాడే బృహత్తర ప్రయత్నం చేస్తున్న కొందరు మహానుభావులు తెలుగు భాషాభిమానులకు ఆశాదీపాలై నిలుస్తున్నారు. అందులో అగ్రపీఠాధిపత్యం వహిస్తున్న సహస్రావధాని సరస్వతి అవధాన పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిర్వహణలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ రామారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాశతావధానం తెలుగు భాషాభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది. భారత జాతీయతను, జాతీయవాదాన్ని, హైందవాన్ని శ్వాసగా, వృత్తిగా, ప్రవృత్తిగా మార్చుకున్న నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ సీఈఓ శ్రీ సాయికృష్ణ ఆవునూరి 27వ తేదీన జరిగిన అవధాన కార్యక్రమంలో ఆహ్వానితులై అతిథిగా, పృచ్ఛకులుగా పాల్గొని అవధాన సరస్వతి రూపమైన మాడుగుల వారి ఆశీస్సులు అందుకున్నారు. తెలుగు భాషా సౌరభాన్ని ఆస్వాదించారు. మాడుగుల వారి పాండితీ వైదుష్య జలధిలో తనివితీరా తడిసి ముద్దయ్యారు. ఇదే సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్ ఇచ్చిన సంగీత ప్రశ్నకు నాగఫణి శర్మ సహస్రఫణి అయి సరిగమ పదని స్వర సంధానంలో పాడిన కృతికి సభాసదులందరూ తన్మయులై నిలబడి చప్పట్లతో 20 నిమిషాల పాటు సంగీత సాగరంలో తేలియాడిన ఓ అపూర్వ సన్నివేశం ఆవిష్కృతమై కన్నుల విందు చేసింది. ఆ విశేషాలు మీకోసం. సాయికృష్ణ మీ అందరికీ చాలామందికి తెలుసు. చాలా యోగ్యుడైన యువకుడు. ఇవాళ దేశం వైపు మొత్తము జాతీయత ఇటువంటి భావనలు యువకుల్లోకి తీసుకువెళుతూ చాలా ప్రభావవంతంగా తీసుకువెళుతున్నటువంటి వ్యక్తి సాయికృష్ణ. మంచి వాచికము అని నేను మెచ్చుతున్నానంటే ఎంత బాగా ఉండాలో ఊహించండి. మంచి వాచికము కలవాడు, మంచి సదాశయములు, వీటన్నింటి కోసము ఆయన నిరంతరము శ్రమ పడుతున్న వ్యక్తి. ఆయన ఇవాళ ఆహూతుడై ఆహ్వానింపబడి ఇక్కడకు వచ్చారు ఈ సభకు. గురువుగారి యందు వారికి చాలా అమితమైనటువంటి ప్రేమ. వారికి నేను ఆశీర్వచనం అందజేస్తూ ఉన్నాను. సాయికృష్ణ గారు గురువు గారిని పుష్పమాలతో అలంకరిస్తున్నారు. ప్రధానంగా శ్రమించే కార్యకర్తలను వర్ణించండి. దేశమే ప్రధానంగా శ్రమించే కార్యకర్తలను వర్ణించండి. శ్రామికుడును నాయకుడును ఇద్దరుంటారు దేశం కోసం శ్రమించేవాళ్ళు. నాయకుడును సైనికుడును, నాయకుడును సైనికుడును న్యాయముగా దేశహితము, న్యాయముగా దేశహితము నౌచు చేయన్. నాయకుడును సైనికుడును న్యాయముగా దేశహితము నవ్వుచు చేయన్. ఈ రెండవ వాడు సైనికుడు నవ్వుతూ చాలా కష్టమైన పని. మొదటివాడు చేయొచ్చు, కానీ రెండోవాడు చేయటం చాలా కష్టం. అతి గురుతరమైన బాధ్యత అది. అక్కడ చలికొండలలో తెల్లవారులు మేలుకుని భార్యకు తన పిల్లలకు దూరముగా ఉండి దేశహితము కోరి అక్కడ కూడా నవ్వుతూ చేస్తాడు. నేను అమ్మవారి కోసం, నా దేశం కోసం పనిచేస్తున్నాను అని. అందువల్ల చాలా మంచి ప్రశ్న ఇది. నాయకుడును సైనికుడును న్యాయముగా దేశహితము నవ్వుచు చేయన్. మనకిప్పుడు అదృష్టం ఏమిటంటే అట్లాంటి నాయకుడు ఉన్నారు మోదీ గారు. అందుకనే నాయకుడును అని ముందు పెట్టారు. లేకుంటే సైనికుడు చెప్పాక నాయకుడిని చెప్పాలి నిజంగా. కానీ నేను నాయకుడిని చెబితే ఆ నాయకుడు సైనికుడినే ముందు చెప్తాడు. అందువల్ల ఆయన్ని పెట్టారు ముందు. ఆ నాయకుడు ఎట్లాంటి వాడంటే నాకన్నా సైనికుడు గొప్పవాడని చెప్తాడు. అట్లాంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని పేరు మనం చెప్పాలి. పండుగ జరిగితే ఆయన ఏదో ముఖ్యమైన నాయకులందరూ వచ్చి తనని కలుస్తారు అని
వాళ్ళ మధ్యలో ఉండడం ఇష్టపడ్డాడు ఆయన. ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే సైనికులు. రాత్రింపగళ్ళు నిద్ర ఆహారాలకు దూరమై ఏ మహాత్ములు దేశసేవ చేస్తున్నారో వాళ్ళ మధ్య ఆయన గడపడానికి ఇష్టపడతాడు. అందుకనే నాయకుడును సైనికుడునని చెప్పారు. గురువుగారికి నా నమస్కారం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని వివరించండి. అల్లూరి విల్లు నెత్తెను, అల్లూరి విల్లు నెత్తెను, తెల్లనియా మొగము వారు తెల్లంగోవన్. అల్లూరి విల్లు నెత్తెను, తెల్లనియా మొగము వారు తెల్లంగోవన్. గురుగారికి నా నమస్కారాలు. విజయవాడలోని శ్రోతన రసజ్ఞతను వర్ణించండి. తలలు పగలుగు శ్రోతలు తెలికలువలతి తెలికలువల మోమువారు తీయనయనగా. గురువుగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి దేశభక్తి నిరాడంబరతను గూర్చి ఒక పద్యం చెప్పండి. తల్లి, చాలా మంచి ప్రశ్న. అందరూ అమ్మవార్లలాగా బాలాదేవుల్లాగా వచ్చారు. మీరంత సంతోషం. అంత బాలా కుమారి ఇలాంటి శబ్దాలతో అమ్మవారిని పిలుస్తారు. ఆ నవరాత్రాలలో అమ్మవార్లని ఇలా ఈ వయస్సు వాళ్ళను కూర్చోబెట్టి పూజ చేస్తారు. అట్లా వచ్చారు అందరూ కూడా. చాలా సంతోషము తల్లి. ప్రశ్నలు కూడా అంత మంచివి వేస్తున్నారు. తినడు తిననీడు ఆతని తీరు వేరు, తినడు తిననీడు ఆతని తీరు వేరు, దేశభక్తియే తప్ప ఇతరముద్దేశమేది, దేశభక్తియే అతని సందేశమెప్పుడు, దేశభక్తియే అతని సందేశమెప్పుడు. సంస్కృత భాషాయాः ఇతర భాషాణాం ఉపయోగిత. సంస్కృత భాషాయాः अन्य इतर भाषाणाम् उपयोगिता अंशं भाषाणां भाषिणां च भवतु. शार्दूल छन्दसि शार्दूल छन्दसि एवमेव भवतु. वर्णयत इति सविनयं प्रार्थये. संस्कृते अन्ये अन्यानि छन्दांसि सन्ति खलु? भवतु नाम यथा स्वातन्त्र्यं भवन्तः यथा इच्छन्ति तथा वर्णयितुं शक्नुवन्ति. सकलाभिभाषण चन्न प्रज्ञावतां सर्वेषां सकलैकभाषण सकलाभिभाषण चन्न प्रज्ञावतां धीमतां. सर्वेषां अन्यं वृत्तमिति केवलं उक्तं मया. भवदभीष्टं यत् तदेव भवतु नाम इति मनसि वर्तते. एवमेव शार्दूलः एव भवतु, शार्दूलमेव भवतु. तेलुगु भाषायां दूलमपि भवति. एतत् पेद्द చెక్కని దూలం అంటారు. అందుకనే శార్దూలమే ఇష్టం తెలుగు వాళ్ళకు. నిజమే. అదే కానీ తదేవ భవతు. కిమర్థం అన్యత్ చింతయామి. సర్వేషాం सकलाभिभाषण क्षण प्रज्ञावतां धीमतां. तेषां भाषणकाल एव तेषां भाषणकाले एव तेषां भाषणकाल एव बहुधा तत्तद्भाषणकाल एव बहुधा तद्भाषणकाल एव बहुधा शब्दाश्च गैर्वाणिकाः. ఎవడు ఏ భాష మాట్లాడినా ప్రపంచంలో ఆ భాషలో సంస్కృత పదాలే ఎక్కువగా వాడి భాషలో కనపడుతూ ఉంటాయి. వాడు ఏ భాష మాట్లాడనండి పృథివీ మండలములో, నేను భారతీయ భాషలని కూడా అనటం లేదు, ఇంగ్లీష్ మాట్లాడేవాడికి కూడా వాడికి సంస్కృత సంస్కారం ఉంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలామంది సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది చూడండి. హ్యాండ్ అన్నాడు, హస్త శబ్దమే హ్యాండ్.
హ్యాండ్ అంటే హస్త శబ్దం నుంచే వచ్చింది. మీరు అట్లా ఎన్నో తీసుకోండి. ఫాదర్, మదర్, ఫాదర్, బ్రదర్, బ్రదర్, భ్రాత, ఫాదర్, పిత, మదర్, మాత, అంటే మాత నుంచే మదర్ వచ్చింది. అదర్, అన్యాహ, అదర్స్, ఇప్పుడంతా బ్రదర్సు అదర్సు అంతా వాళ్ళే అయిపోయారు. అందువల్ల భ్రాతలంతా మన వాళ్ళే పాపం. వాళ్ళంతా ఏదో అనుకుంటారు ఎక్కడి నుంచో ఊడిపడ్డామని. ఎక్కడ ఊడిపడి ఇక్కడి నుంచో పడ్డారు వాళ్ళు. పడ్డ వాళ్ళందరూ ఇక్కడి నుంచో పడిన వాళ్ళు. ఏ పదము తీసుకోండి మీరు. సూప్, సూపహ సంస్కృతంలో. సూపహనే వాడు సూప్ అన్నాడు అంటే వాడు హహ అని పలకలేడు. హా హూ అనేవి కష్టం వాడికి, అందుకని హల్లులు అంతగా పలకవు. అందువల్ల సూపహ అన్నాడు. మీరు ఏ పదం చెప్పండి, ఒక క్షణంలో దానికి నేను సంస్కృతం చెప్తా, అరే అవునే అని అనుకుంటారు. అంత కాబట్టి తత్తద్భాషణ కాల ఏవ బహుధా శబ్దాశ్చ గైర్వాణికా. వాడు మాట్లాడేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. సర్వేషాం సకలాభిభాషణ చణ ప్రజ్ఞావతాం ధీమతాం. వాడు కొంచెం చాలా ప్రజ్ఞావంతుడై ఉండొచ్చు, కొంచెం ధీమత్వం కూడా ఉండాలి. బుద్ధి పెట్టాలి వాడు, దాని మీద పెడితే వాడికి తెలిసిపోతుంది. అందుకని ప్రజ్ఞాధీ రెండు వాడాను అక్కడ. సర్వేషాం సకలాభిభాషణ చణ ప్రజ్ఞావతాం ధీమతాం తత్తద్భాషణ కాల ఏవ బహుధా శబ్దాశ్చ గైర్వాణికాః. ఆర్య పూర్వపు అవధానులు తిరుపతి వెంకట కవీంద్రులు, కొప్పరపు సోదరుల కవులు, వేలూరి శివరామ శాస్త్రి, వెంకట పార్వతీశ కవులు మీ అవధానానికి పృచ్ఛకులుగా వస్తారు. ఇందరవధానులకు మాకు ఇతడొకండే, ఇందరవధానులకు మాకు ఇతడొకండే, ఆత్మగత వీర సత్పుత్రుడయి వెలింగే, ఇచట కూర్చొని ఆనందమింత ఇచ్చే, అతని కగుగాక ఆయుష్య శతము వరము. చాలా బాగుందండి. అతని కగుగాక ఆయుష్య శతము వరము. బాగుంది. మహాకవులు కదా, మరి అంతమంది వస్తే వాళ్ళు ఏమని దీవిస్తారు? అంత పెద్దవాళ్ళు మహనీయులు అందరూ కూడా. తుష్టో విప్రహ శ్లోకం ఏకం దదాతి అన్నాడు. గురువుగారు, స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఏది అవసరమో వర్ణించండి. ఏం చెయ్యాలోనా? సరే తల్లి. రమణులందరూ అన్ని రంగములయందు, రమణులందరూ అన్ని రంగములయందు, కీర్తి శిఖరాలు సాధించు కిటుకు ఇదియే, తనకు తన మీద గౌరవోత్కటమదెంతో, తనకు తన మీద గౌరవోత్కటము అది ఎంతో, తనకు తన మీద గౌరవోత్కటమదెంతో, మన సమాజాన మీకంత మన్నికయగు. మిమ్మల్ని మీరు ఎంత గౌరవంగా హుందాగా ముందు భావించుకుంటారో అదే మీకు సమాజంలో మళ్ళీ కనపడుతుంది. ముందు మనల్ని మనము, ఆత్మగౌరవం చాలా ముఖ్యం. అలా గౌరవించుకున్న నాడు తప్పకుండా సమాజం గౌరవిస్తుంది. నమస్కారం గురువుగారు. తల్లి, ప్రకాశం బ్యారేజ్ గురించి వివరిస్తూ ఒక పద్యం చెప్పండి. తల్లి, మంచి ఇది. బ్యారేజ్ ఏం చేస్తుంది, దాని పని ఏమిటి అసలు? కలపడమే తన పని అని. వంతెన ఏం పని చేస్తుందండి? కలపడమే తన పని అని, నిలుపడమే తన పని అని. నిలుపడము కూడా తన పనే. కలపడమే తన పని అని, నిలుపడమే తన పని అని, నిజమును తెలుపున్. బడి గుడి ప్రాధాన్యతను వర్ణించండి. బడి గుడి ప్రాధాన్యం. తల్లి సంతోషము. గుడులే బడులు నిజముగా. ఒకప్పుడు గుళ్ళే బళ్ళు, ఇప్పుడు అవి వేరే వేరే అని చేసుకున్నారు. కానీ
గుడులే బడులు నిజముగా నడవడికిని ఒరవడికిని నాణ్యత పెంచున్. బాగుంది బాగుంది. దాన్ని దిద్దుతాయి, ఇంకా పెంచుతాయి. ముందు మంచివాళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఉన్నవాళ్ళని ఇంకా దిద్దుతాయి. ఈ రెండూ దిద్దుతాయి. గుడి దిద్దుతుంది, బడి దిద్దుతుంది. అయితే బడులన్నీ గుడులే పూర్వకాలం. ఇప్పుడు మళ్ళీ రామారావు గారు వంటి మహానుభావుడు గుడి కూడా బడే అని చెప్తున్నారు, అందరికీ లోకానికి సందేశం ఇస్తున్నారు ఆయన ఈ కార్యక్రమం ద్వారా. కుంభావ సరస్వతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి, సాక్షాత్తు సరస్వతీ మాత పురుష రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనము దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అమ్మవారి గురించే ప్రశ్న అడుగుతున్నానండి. దుర్గా, చండి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, ఇందులో భేదం ఉందా? అభివర్ణించండి. సరే. దుర్గ అని అన్న బాధలు దూరమగును, చండి తప్పులు సరిదిద్ది చక్కబెట్టు. నిజానికి అందరమ్మవార్లు ఒకటే, అందరూ అన్నీ ఇవ్వగలరు. సరస్వతి విద్య ఇస్తుందని, దుర్గా రాజ్యం ఇస్తుందని, లక్ష్మీ ధనం ఇస్తుందని మాత్రమే కాదు, దుర్గాదేవి మహత్వ కవిత్వ అన్నాడు. దుర్గాదేవి కవిత్వము, కాళీదేవి కవిత్వం ప్రసాదించింది కాళిదాసుకు. ఆమెను నీలా సరస్వతి అన్నారు. శ్యామలాదేవి మంత్రిణ్యంబ, ఆయన మంత్రిణ్యంబ, అటువంటి అమ్మవారు. మరి ఆమె దగ్గర నుంచి ఆయన అక్షరాలు నేర్చుకున్నాడు, మహాకవి అయ్యాడు. రాజపూజ్యమును ప్రసాదించగల మహాకవి అయ్యాడు. అక్కడ సరస్వతి రాలేదు. సరస్వతి సామ్రాజ్య ప్రదాయిని అయినది ఎందరికో. శ్యామల అంటే సరస్వతియే, నీలా సరస్వతి. ఈమె తెల్లని సరస్వతి జ్ఞానమును ప్రసాదించింది. అలాగే లక్ష్మీదేవి ధనమిస్తుందని లేదు. సింహాసనగత శక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః నమామి సర్వలోకానాం జననీం అబ్ధిసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. ఎవరికైనా ఉద్యోగంలో ఒక పై స్థాయి రాకపోతే నేను చాలామందికి చెప్తుంటాను, ఈ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం, అది లోకంలో ఇంకొకటి చిన్నది ఉంటుంది, ఆ స్తోత్రము వేరు. ఇది విష్ణు పురాణములో శ్రీస్తుతి అని ఉంటుంది, విష్ణు పురాణములోనిది. నాకు చిన్నప్పుడు ఎవరో మహానుభావుడు, ఒక మహనీయుడు చెప్పారు, ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. ఒరే నాగఫణి ఇట్లా రా అన్నాడు, నీకు విష్ణు పురాణములో ఒక ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంటుంది, ఇది నేర్చుకో అన్నారు. నేను లైబ్రరీకి వెళ్ళి కూర్చుని విష్ణు పురాణం తీసుకుని అంతా రాసుకుని నేర్చుకున్నాను. ఎప్పుడో నా 19-18 సంవత్సరాలప్పుడు, నా వయస్సు అప్పుడు. ఆయనకు నా మీద కరుణ కలిగే చెప్పాడు. నేను అది అందరికీ చెప్తూ ఉంటాను సహజంగా. ఆ విష్ణు పురాణం ఎంత గొప్పగా స్తోత్రం ఉంటుందంటే, అలక్ష్మీ చిట్ట చివర అలక్ష్మీ కలహాధార నతే శ్వాస్తే కదాచన అన్నాడు. ఈ స్తోత్రము చదివితే కలహాధార అయిన అలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. అసలు అలక్ష్మి కలహాధార ఎట్లయింది? చదివి చదివి చాలా ఏళ్ల తర్వాత నాకు సందేహం వచ్చింది. కలహాధార లక్ష్మి అవుతుంది కానీ అలక్ష్మి ఎందుకు అవుతుంది అనిపించింది. కానీ నాకు మళ్ళీ తోచింది ఆ ఋషి అనుగ్రహంతో. పక్కింటి వాడికి 5 కోట్లున్నాయి, వీడి దగ్గర 2 కోట్లున్నాయి. వీడు ఉన్న 2 కోట్లు ధ్యానించడు, లేని 3 కోట్ల గురించి భావిస్తాడు. ఇక్కడ అలక్ష్మి, ఇక్కడి నుంచి కలహం మొదలవుతుంది వాడికి వీడికి. 5 వాడు కూడా ఇదే పరిస్థితి. అవతల 8 ఉన్నవాడి గురించి, ఆ 3 గురించి ఆలోచిస్తుంటాడు వాడు. అందుకని వాడితో కలహం. అలక్ష్మీ కలహాధార, అలక్ష్మియే కలహాధారము అన్నాడు. అందువల్ల అటువంటి అలక్ష్మి తొలగిపోతుంది ఈ స్తోత్రము చదివితే అన్నాడు. ఇంద్ర సింహాసన గతశక్ర సంప్రాప్య త్రిదివం పునః. ఋషులు ఎంత గొప్పగా మాట్లాడతారో అద్భుతం అనిపిస్తుంది. ఏమన్నాడు? సింహాసన స్థిత అన్నాడు. సింహాసనములో గట్టిగా కూర్చుని త్రిదివాధిపత్యము,
మూడు లోకముల ఆధిపత్యమును మళ్ళీ సాధించి అన్నాడు. ఆయన పోయింది అనలేదు. రాగాలకి మహారాణి కళ్యాణి, అటువంటి రాగంలో అది సంపూర్ణమైన రాగం కాబట్టి సరిగమ పదని స్వరాలు అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి నేను వారిని కోరేది ఏంటంటే, సంగీత సరస్వతిని ఈ సప్తస్వరాలతో ఎంతోమంది మహానుభావులు అర్చించారు గతంలో. శ్యామశాస్త్రి గారు కామాక్షిదేవిని సరిగమ పదని స్వరాలతో ఆరంభిస్తూ చిత్తస్వరాలుగా ఒక్కొక్క స్వరం, సాతో ఒక చరణం, వీతో ఒక చరణం, ఆ విధంగా స్వర వరకు పాడారు, వారు రచించారు శ్యామశాస్త్రి గారు. అలా కాకుండా స్వరాక్షరాలతో, అంటే సరిగమ పదని ఈ అక్షరాలతో ప్రారంభం చేస్తూ సంగీత సరస్వతిని వారు కృతి రూపంలో, మాకు సంగీతంలో కృతులే ఉంటాయి కాబట్టి మేము ఎక్కడైనా కచేరీలు కూడా పాడుకునేందుకు వీలుగా వారిని ఏ దానికి ఏ ఛందస్సు కానీ అది ఏ అక్షర మాత్రలు వీలవుతుందో ఆ విధంగా వారిని సరిగమ పదని స్వరాలతో ఒక్కొక్క చరణం ఒక్కొక్క స్వరంతో ఆరంభిస్తూ అమ్మవారి పాదాలని పుష్పాలతో, స్వర పుష్పాలతో అలంకరించమని మనవి. సరిగమ పదని నీదని, సరిగమ పదని నీదని, సరిగా పాడితే నేనని, అనుసరించితే నీవని, దాని అనుస్వరిస్తే నేనని, అనుసరించితే నీవని, నిన్ననుస్వరిస్తే నేనని, ఏదడిగినా నిన్నేమడిగినా కాదని లేదని అనవని, నీవే వరాల గనివని, నీవే వరాల గనివని, నుతించని నన్ను నుతించని, నిన్ను నుతించగా నన్ననుమతించమని, నుతించని నిన్ను శృతించని, నుతించని నిన్ను శృతించని, స్తుతించుటకు నన్ననుమతించుమని. సరిగమ పదని నీవని, సరిగా పాడితే నేనని, సప్తస్వరి పది ఇదియని, సప్తస్వర పది ఇదియని, సప్తస్వర పది ఇదియని, అది నీ మదిలో ఉన్నదని, సప్తస్వర పది ఇదియని, అది నీ మదిలో ఉన్నదని, అమ్మా నీ నోటి నుండి నాదమూడి మోదుమూడిగా, అమ్మా నీ నోటి నుండి నాదమూడి మోదుమూడిగా, పలుకరించే పలుకరించే మారా మారావే, పలుకరించే మారా మారావే, రావే రావే దుర్గా,
సప్తస్వరపది ఇది అని అది నీ మదిలో ఉన్నదని ఏడు వారములు ఏడు స్వరములు ఏడు వారములు ఏడు స్వరములు ఏడు పర్వతములు ఏడేడు పర్వములు సప్త సముద్రములు సప్త సాగరములు సప్త సాగరములు సప్త సాగరములు సప్తములు గిరులు సప్త సాగరములు సప్తములు గిరులు రథ సప్తమి గల మాఘమాసమున శ్రీ పంచమి గల మాఘమాసమున శివరాత్రి దియగు మాఘమాసమున రథ సప్తమి గల మాఘమాసమున శ్రీ పంచమి గల మాఘమాసమున మాఘ ప్రథమము మాఘమాసమని మాఘ ప్రథమము మహిత మాసమని శ్రీ సరస్వతీ దరహాసమని శ్రీ సరస్వతీ దరహాసమని నీ కోసమని మా కోసమని జనుల కోసమని శ్రీహాసమణి మణిగల నాసా మౌక్తికమణి నాసా మౌక్తికమణి దుర్గా నాసా మౌక్తికమణి రిం 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 రాఘవతి గం 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 గజవతి మం 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 మధుమతి శ్రీ మధురమతి పం 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 ప్రజ్ఞావతి పం 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 ప్రజ్ఞావతి ధం 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 గర్భవతి దాక్షిణ్యవతి దం 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 దర్భవతి దాక్షిణ్యవతి నిం 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 నిశ్చల సుమతి నిగమవతి సం 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 శాంతిమతి సౌజన్యవతి సం 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 శాంతిమతి సౌజన్యవతి దుం 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 దుర్గా
శతభర్గమతి దుర్గానుతి శతభర్గమతి దుర్గానుతి హిత భాగ్యవతి ఓంకారాకృతి హైమవతి ఓం 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 ఓంకారాకృతి హైమవతి శ్రీం 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 శ్రీకారాకృతి చిత్రగతి హ్రీం 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 హ్రీంకారావృత ప్రాణమతి హ్రీం 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 హ్రీంకారావృతి ప్రాణవతి క్లీం 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 కవితాకర్షణ చతురమతి క్లీం 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 కవితాకర్షణ చతుర్మతి ఐం 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 ఐశ్వర్యామృత ఐశ్వర్యామృతహారవతి ఐశ్వర్యామృతహారవతి దుర్గా 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 దుర్గమతి దుర్గా దుర్గా దుర్గావతి ఇంద్రకీలమో ఐంద్రవతి ఇంద్రకీలమో ఐంద్రవతి అందరికీ నమస్కారం. సభా సరస్వతికి ప్రణామాలు. ఈ వేదిక పైన ఉన్న ఈ పండితోత్తముల మధ్య, వేదిక ముందున్నటువంటి మీ అందరి మధ్య మాట్లాడే ఒక అవకాశం నాకు వచ్చినందుకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. ఇది కనకదుర్గమ్మ కటాక్షంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నిజానికి నేను ఒక 15 ఏళ్ల నుంచి ఈ వార్తల్ని విరిచేసే పనిలో ఉన్నాను. దాన్నే బ్రేకింగ్ న్యూస్ అంటాం కదా మేము. విరిచేయడం, పగలగొట్టడం, పూర్తిగా ఒక విరుద్ధమైన, అంటే నెగటివ్గా మాట్లాడడమే వార్త అనే ఒక ధోరణి నుంచి లేదు లేదు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఈ సమాజంలో, వాటి గురించి చెప్పాలనే ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఒక ప్రసార మాధ్యమాన్ని నెలకొల్పి నిజానికి జరిగిన చెడు గురించి చెబుతూనే కొన్ని మంచి విషయాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. నేను 15 సంవత్సరాల నుంచి గమనిస్తూ నా జర్నలిజంలో చూస్తూ ఉన్నాను. నాకు తెలిసి కొంతకాలంగానే విజయవాడ నుంచి పెద్దగా నెగటివ్ వార్తలు కనిపించలేదు, ముఖ్యంగా అమ్మవారి గుడి విషయంలో. దానికి నేను రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు సార్. ఒక ఆలయానికి సంబంధించి నా ప్రాశస్త్యాన్ని కొనసాగించే ఒక అద్భుత ప్రయత్నం మీరు చేస్తున్నందుకు నిజంగా అమ్మవారి ఆశీర్వాదం మీ పట్ల ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. అండ్ సరస్వతి పుత్రుడు, సాక్షాత్ సరస్వతియే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి గురువు గారి సమక్షంలో 2 విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మొట్టమొదట నేషనలిస్ట్ హబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్టికల్ 370
రద్దు చేయబడింది. ఆ టైంలోనే నేను కశ్మీర్లో పర్యటించి అక్కడున్న చాలా ఆలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు, ఇంకా చెప్పాలంటే వాటిని పగలగొట్టినవి మూత్రశాలలుగా మార్చినటువంటి ఎన్నో శివాలయాలను నేను చూసి వాటిని చెప్పిన సందర్భం. నా పాపం క్షమించుగాక, నా నోటి నుంచి అది రావడం కష్టంగానే ఉంది. బట్ స్టిల్ నిజంగా ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత కాలం, ఇందాక ఒక మిత్రుడు అడిగాడు ఆ ప్రశ్నని, మార్చబడిన కశ్మీరం గురించి నిజంగా అద్భుతంగా మీరు వివరించారు. నిజంగా ఈరోజు ఆ అద్భుతమైన వాతావరణం చూస్తున్నాం. అయితే నేను దానికి లింక్ చేసే ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. మొన్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం నాకు వచ్చింది. సరిగ్గా నేను అయోధ్యలో నూతనంగా నిర్మితమైనటువంటి ఆ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అయోధ్యలో రాముల వారిని దర్శించుకున్న టైంలో, ఆ బాలరాముని దర్శించుకున్న సందర్భంలో నాకు స్ఫురించిన ఒక అంశము మీ ముందుంచుతాను. అప్పుడెప్పుడో పురాణాల్లో శారదాదేవిని రావణాసురుడు చెరబట్టే ఒక ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ పార్వతీదేవి కోపించి శపించడంతో రామావతరణం జరిగింది అని ఏదో పురాణ గాథ. నాకు అనిపించింది 1947లో ఎప్పుడైతే భారతదేశ విభజన జరిగిందో ఆ సమయంలోనే శారదా అమ్మవారి పీఠాన్ని పాకిస్తాన్ ముష్కర మూకలు ఆక్రమించాయి. ఆ శారదా అమ్మవారిని ఆ ప్రాశస్త్యాన్ని, ఆ ప్రాభవాన్ని తీసేసే ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత బాలరాముడు కొలువు తీరాడు. రామావతరణం మళ్ళీ జరిగినట్టుగా భావించాలా? ఒకసారి దాని మీద ఏమైనా చెప్తారా గురువుగారు? నేను ఏదైనా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ నేను నాలో తెలుగు తల్లిని ప్రతిష్ఠించిన నా గురువులు శ్రీనివాసాచార్యుల వారికి, వారు భౌతికంగా ఇక్కడ లేరు, వారు ఇక్కడే ఉన్నారేమో అనుకుంటున్నారు, వారి ఆశీర్వాద ప్రభావంతో ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే అవన్నీ నావి, ఒప్పులుంటే గురువులవి. థ్యాంక్ యూ సార్. అవతరించినావు నీవు రాముడా, మళ్ళీ అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా, అవతరించినావు నీవు రాముడా, మళ్ళీ అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా. అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, ఆర్షధర్మమిప్పటికీ అభేద్యమని అనిపించి, ఆర్షధర్మమిప్పటికీ అభేద్యమని అనిపించి, ప్రతి మనిషి ఆనందముగా తన అన్నము తానే అయి తిన్ననాడే. అదే నీకు నిజమైన నైవేద్యమని అవతరించినావు నీవు రాముడా, అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా. మధుర 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 మధురమై మరి మధుర రూపమై కృష్ణుడవై వస్తావని, కృష్ణుడవై వస్తావని
తృష్ణను తీరుస్తావని కృష్ణుడవై వస్తావని తృష్ణను తీరుస్తావని మణిమంగళ వజ్ర ఖచిత మణిమంగళ వజ్ర ఖచిత మహామహిత మహామహిత భూష్ణుడవై విష్ణుడవై ప్రభ విష్ణుడవై మహానాయకుని మహామాయకుని పనిగా మహామానవుని పనిగా శ్రీకార్యములోన ఒదిగి మహానాయకుని పనిగా శ్రీకార్యములోన ఒదిగి ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని కనకాంబర చేలుడవై మాకై కనిపిస్తావని అవతరించినావ నీవు రాముడా మళ్ళీ అవతరించినావ నీవు రాముడా ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.